మొత్తానికైతే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే మళ్ళీ వచ్చేసారనమాట దండయాత్ర చేయడానికి. సో ఇందులో మాత్రం రెబల్ స్టార్ అనే ఇమేజ్ పక్కన పెడితే డార్లింగ్ ఇమేజ్ అయితే బాగా కనబడుతూ ఉందన్నమాట. చూస్తూ ఉంటే మాత్రం ఆ లుక్స్ కానీ, అలాగే ఆ బైక్ మీద నుంచి దిగేటప్పుడు కూడా మనకి సేమ్ ఇదే టైప్లో మిర్చి అనే మూవీలో చాలా డిఫరెంట్గా అయితే ఎంట్రీ ఇస్తారు. సో ఇందులో కూడా అలాగే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ బొకే అవన్నీ చూస్తూ ఉంటే మాత్రం మరి సంథింగ్ ఏదైనా మ్యారేజ్ ఆర్ లేదు అంటే అమ్మాయిని కలవడానికి వెళ్ళినట్టు అయితే ఉన్నారనమాట. సో వింటేజ్ ప్రభాస్ గారు అయితే మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పచ్చు. సో చాలా బాగున్నారు ఇందులో చూడడానికి అయితే మాత్రం. నాకైతే లుక్ బాగా నచ్చింది. దాంతోపాటుగానే మరి హర్రరు, కామెడీ, లవ్ ఇవన్నీ మిక్స్ అవుతాయి. కామెడీ మెయిన్ అయితే అదే మన మారుతి గారి మార్క్ తెలిసిందే కదా. అలాగే హర్రర్ అంటే మరి తెలిసిందే కదా, డార్లింగ్ భయపడడం అంటే అది కష్టమైన పని. రివర్స్లో మిగతా కమెడియన్స్ అందరూ భయపడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి మారుతి గారు ఎలా ప్లాన్ చేశారు ఏంటి, మన ప్రభాస్ రాజ్ గారిని రాజాసాబ్లో చూపిస్తూ ఉన్నారనమాట. కాకపోతే గ్లింప్స్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సింపుల్గా ఆయన బైక్ మీద వచ్చి ఆయన అందాన్ని ఆయన చూసుకున్నట్టు అద్దంలో చూపిస్తూ ఉన్నారు. అలాగే మరి ఈయన అయితే మొత్తానికి థియేటర్ ఓనరు అని చెప్పి చాలా వరకు అయితే తెలిసిందే కదా, వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే బ్యాక్గ్రౌండ్ తమన్ గారి మ్యూజిక్ కూడా యాడ్ అయింది, కొంచెం ఇంకా హైలైట్ చేయడానికి అయితే రెడీ అవుతుందని చెప్పచ్చు. సో తెలిసిందే కదా, తమన్ గారు అంటే బాక్స్లు అన్నీ కూడా దడదడలాడుతూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటిది మన ప్రభాస్ గారికి మ్యూజిక్ అంటే మాత్రం ఇంక ఏ రేంజ్లో అనేది మనం ఆలోచించుకోవచ్చు. అలాగే మరి కలెక్షన్స్ పరంగా కూడా చెప్పేది ఏముంది చెప్పండి. ప్రజెంట్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది ఏదైనా హీరోది, అందులోనూ టాప్లో ఉంటాయి కలెక్షన్స్ అంటే అది ప్రజెంట్ ప్రభాస్ గారే అని చెప్పి అన్ని వుడ్స్ ఆటోమేటిక్గా ప్రకటించేస్తున్నాయి. ఈవెన్ బాలీవుడ్ కూడా మన ప్రభాస్ గారినే కలెక్షన్ కింగ్ అని చెప్తూ ఉందన్నమాట ప్రజెంట్. సో మరి అలాంటి ఆయనతో మరి మన మారుతి గారు డైరెక్షన్ చేస్తూ ఉన్నారు అంటే మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్టే అవుతుంది. అలాగే మరి అంతకుముందే ఆల్రెడీ భీమవరంలో కూడా ప్రకటించారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డార్లింగ్ ప్రభాస్ గారి దగ్గర నుంచి అవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పారు. సో మరి ఇదైతే మాత్రం మంచి ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఈయనేమో హర్రరు, కామెడీ ఈ టైప్లో తీసుకెళ్తూ ఉంటారు, ఆయనేమో మరి చెప్పక్కర్లేదు యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ బాగా చేస్తూ ఉంటారు. కాకపోతే ఫ్యాన్స్కి ఈ మధ్య మిస్ అయింది ఏంటి అంటే మాత్రం కొంచెం వింటేజ్ ప్రభాస్ గారు మిస్ అయ్యారు. అంటే అప్పట్లో మనకి బుజ్జిగాడు కానీ, డార్లింగ్ కానీ, లేదు ఏక్ నిరంజన్ కానీ ఆయన ఫన్ క్రియేట్ చేసే విధానం అది బాగుంటుంది. సో అదంతా కూడా మిస్ అయ్యారనమాట. కానీ ఈ మూవీలో అది దొరికే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక మంచి పండగ అని చెప్పచ్చు. బాగుంది, డీటెయిల్స్ గమనిస్తే మాత్రం నీట్గా స్టైలిష్గా వచ్చారు బైక్ మీద, అద్దంలో ఆయన అందాన్ని ఆయన చూసుకొని ఆ పూలు వేసి అదంతా కూడా బాగుంది. అంటే కొంచెం నాటి టైప్ క్యారెక్టర్ ఉండబోతుంది ప్రభాస్ గారిదని తెలుస్తూనే ఉంది. సో చూద్దాము ఇంకా మరి ఫ్యూచర్లో టీజరు, ట్రైలరు ఇవి రిలీజ్ అయిన తర్వాత అయితే మనకి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంది. అంటే మనకి మిగతా గ్లిమ్స్తో పోలిస్తే చాలా తక్కువ సమయం మాత్రమే చూపించారు మన ప్రభాస్ గారిని. ఇందులో మాత్రం మారుతి గారు కొంచెం అన్యాయం చేశారనే చెప్పాలి. కాకపోతే ఓవరాల్గా అయితే మాత్రం ఇక రాజాసాబ్ మొదలైంది మనకి హంగామా. చూద్దాము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అవి రిలీజ్ అయిన తర్వాత వాటి అప్డేట్స్ కూడా ఇస్తూ ఉందాం. సో ఇది గ్లిమ్స్ రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.